జరగబోయే కార్యక్రమాలు గురించి. ఓకే సార్. అందరికీ నమస్కారం. మండిపల్లిలో శ్రీ నందీశ్వర ఆలయం విగ్రహ ప్రతిష్టోత్సవాల్లో భాగంగా 2 రోజుల క్రితం ఉత్సవాలు స్టార్ట్ అయినాయి. సోమవారం నుండి ఈ రోజు నిన్న గణపతి హోమం, ఈ రోజు దివ్యయాగం జరిగింది. రేపు పూజ, రేపు జలాదివాసం, ధాన్యవాసం ఉంటుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఉత్సవ ఊరేగింపు కూడా ఉంటుంది. ఇందులో భాగంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఎల్లుండి అంటే గురువారం కంచి పీఠాధిపతి శ్రీ సచ్చిదానంద కంచి పీఠాధిపతి గారు గురువారం వస్తున్నారు. కావున అందరూ హిందూ బంధువులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విశేషంగా పాల్గొని స్వామివారి కృపకు పాల్పంచుకోవాల్సిందిగా కోరడమైనది. రేపు జరగబోయే కార్యక్రమాలు గురించి. ఓకే సార్. అందరికీ నమస్కారం. మండిపల్లిలో శ్రీ నందీశ్వర ఆలయం విగ్రహ ప్రతిష్టోత్సవాల్లో భాగంగా 2 రోజుల క్రితం ఉత్సవాలు స్టార్ట్ అయినాయి. సోమవారం నుండి ఈ రోజు నిన్న గణపతి హోమం, ఈ రోజు దివ్యయాగం జరిగింది. రేపు పూజ, రేపు జలాదివాసం, ధాన్యవాసం ఉంటుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఉత్సవ ఊరేగింపు కూడా ఉంటుంది. ఇందులో భాగంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఎల్లుండి అంటే గురువారం కంచి పీఠాధిపతి శ్రీ సచ్చిదానంద కంచి పీఠాధిపతి గారు గురువారం వస్తున్నారు. కావున అందరూ హిందూ బంధువులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విశేషంగా పాల్గొని స్వామివారి కృపకు పాల్పంచుకోవాల్సిందిగా కోరడమైనది. రేపు జరగబోయే కార్యక్రమాలు గురించి. ఓకే సార్. అందరికీ నమస్కారం. మండిపల్లిలో శ్రీ నందీశ్వర ఆలయం విగ్రహ ప్రతిష్టోత్సవాల్లో భాగంగా 2 రోజుల క్రితం ఉత్సవాలు స్టార్ట్ అయినాయి. సోమవారం నుండి ఈ రోజు నిన్న గణపతి హోమం, ఈ రోజు దివ్యయాగం జరిగింది. రేపు పూజ, రేపు జలాదివాసం, ధాన్యవాసం ఉంటుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఉత్సవ ఊరేగింపు కూడా ఉంటుంది. ఇందులో భాగంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఎల్లుండి అంటే గురువారం కంచి పీఠాధిపతి శ్రీ సచ్చిదానంద కంచి పీఠాధిపతి గారు గురువారం వస్తున్నారు. కావున అందరూ హిందూ బంధువులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విశేషంగా పాల్గొని స్వామివారి కృపకు పాల్పంచుకోవాల్సిందిగా కోరడమైనది. నందీశ్వరాలయం నిర్మించడానికి మేము ముందు చిన్న గుడి నిర్మిద్దాం అనుకున్నాం. 30-35 లక్షల బడ్జెట్తో గౌరవ ఎంపీ అవినాష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కలవడం జరిగినది. అన్న మేము ఒక చిన్న గుడి నందిపల్లిలో శివాలయం ఏదో ఒకటి నిర్మిస్తామని. అన్న ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు, మనం 35 లక్షలు ఎందుకబ్బా, ₹1 కోటి శాంక్షన్ చేద్దాం, ₹1 కోటితో బాగా కట్టుకోవచ్చు అన్నారు. మేము ఏంటంటే ₹1 కోటితో చాలా పెద్ద గుడి వస్తుందని ఆశించాం. కానీ ఒకసారి పని మొదలుపెట్టిన తర్వాత అర్థమైంది ₹1 కోటితో ఏం చేయలేమని. గర్భగుడి కూడా పూర్తి కాలేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో కలిసి అన్న కొంచెం గుడి ₹1 శాంక్షన్ చేశారు కానీ ఇబ్బందిగా ఉంది, కొంచెం హెల్ప్ చేయండి అని అడిగాం. అప్పుడు గవర్నమెంట్ ఉంది కాబట్టి మరి ₹1,25,00,000 శాంక్షన్ చేశారు. అంటే ₹2,25,00,000లో 45 లక్షలు మా గ్రామస్తుల సహకారంతో కానీ వివిధ ప్రాంతాల భక్తుల సహకారంతోనే చెల్లించడానికి. ఆ 2,25 కోట్లు వచ్చిన తర్వాత కూడా గుడి పూర్తి కావడానికి సుమారు 6 కోట్లు అయినది. మిగిలినది మా కుటుంబ సభ్యులు అందరూ పెట్టుకోవడం జరిగింది. గుడి ప్రతి ఒక్కరిది, ఇది ఎవరి సొంతం కాదు, ఇది హిందూ బంధువులందరి గుడి. కాబట్టి రాష్ట్ర నలుమూల నుంచి ఎవరైనా సరే వచ్చి పూజా కార్యక్రమాల్లో ప్రతిరోజు పాల్గొనవచ్చు. కాబట్టి అభిషేకాలు విరివిగా ఇక్కడ పూజారి కూడా నియమించడం అనేది, గుడి పూర్తయిన తర్వాత కూడా కంటిన్యూగా పూజారి ఉంటారు, ఇక్కడే ఉంటారు. కాబట్టి ఎవరైనా పూజకు వచ్చి పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. ఇక్కడ పూజా కార్యక్రమాల్లో గణపతి ఉంటారు, పార్వతీదేవి ఉంటారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు, కాలభైరేశ్వరుడు ఉంటారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నాగులపుట్ట ఉంటుంది, చండికేశ్వరుడు, తర్వాత దాంతోపాటు 27 విగ్రహాలు ఉంటాయి. కాబట్టి ఏ పూజ అయినా చేసుకోవడానికి అన్ని వసతులు, శివాలయం కావాల్సిన అన్ని రకాల పూజలు, నవగ్రహ పూజతో పాటు ఏ రకమైన పూజ చేసుకోవడానికి అన్ని రకాలైన వసతులు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే రాష్ట్ర నలుమూలలో వచ్చి పూజ చేయడానికి అందరూ అర్హులే. ప్రతి ఒక్కరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం.